Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మోడీ మార్క్ రాజకీయం. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఆ తెలుగు నేత. ప్రధాని మోదీ, షా ద్వయం కీలక నిర్ణయాలకు సమాయత్తమవుతున్నారు. ప్రతిష్టాత్మకంగా భావించిన వక్ఫ్ బిల్ ఆమోదంతో తదుపరి కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. బీహార్ ఎన్నికలపైన గురిపెట్టిన మోదీ, షా ముందుగా పార్టీ జాతీయ అధ్యక్షుడితో పాటుగా రాష్ట్రాలకు అధ్యక్షులను ఖరారు చేస్తున్నారు. ఈ మేరకు సూత్రప్రాయంగా ఎంపిక పూర్తయినట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాలపైన ప్రత్యేకంగా ఫోకస్ పెట్టిన ఈ ఇద్దరు పార్టీ నేషనల్ చీఫ్ గా తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యక్తికే ఇవ్వనున్నట్లు విశ్వసనీయ సమాచారం. బీజేపీ అధినాయకత్వం కీలక ప్రకటనకు సిద్ధమవుతోంది. జాతీయ అధ్యక్షుడిగా తెలుగు రాష్ట్రాలకు చెందిన నేతకు అవకాశం ఇవ్వనున్నట్లు సమాచారం. జమిలీ ఎన్నికల దిశగా కసరత్తు చేస్తున్న వేళ దక్షిణాది పైన స్పెషల్ ఫోకస్ చేశారు. అందులో భాగంగా ఆర్ఎస్ఎస్ నేపథ్యం, బీజేపీలో పలు హోదాల్లో కొనసాగిన ఏపీకి చెందిన నేత రామ్ మాధవ్ పేరు ఖరారైనట్లు ఢిల్లీ వర్గాలలో ప్రచారం సాగుతోంది. ఆయన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్లో కీలకంగా పనిచేశారు. 1981లో ఆయన ఆర్ఎస్ఎస్లో చేరారు. ఆ తర్వాత దశాబ్దాల పాటు ఎంతో సేవ చేశారు. 2014లో బీజేపీలో చేరి జమ్మూ కాశ్మీర్లో ఆ పార్టీ తరఫున కీలక పాత్ర పోషించారు. జమ్మూలో పీడీఎఫ్తో కలిసి ప్రభుత్వ ఏర్పాటులో రామ్ మాధవ్ కీలకంగా వ్యవహరించారు. ఏపీలోని అమలాపురంకు చెందిన రామ్ మాధవ్ కు ఆర్ఎస్ఎస్ నేపథ్యం కలిసి వచ్చే అంశం. ఉన్నత విద్యావంతుడు అయిన రామ్ మాధవ్ కు ఇవ్వడం ద్వారా పార్టీ ప్రభుత్వ సమన్వయంతో పాటుగా పూర్తి స్థాయిలో ఆర్ఎస్ఎస్ మద్దతు కూడగట్టవచ్చని భావిస్తున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేరు సైతం నేషనల్ చీఫ్ పదవి కోసం పరిశీలనకు వచ్చింది. అందుకు కిషన్ రెడ్డి సుముఖత వ్యక్తం చేయలేదని సమాచారం. బీజేపీ వరుసగా గెలిచిన హర్యానా, మహారాష్ట్ర, ఢిల్లీలో ఆర్ఎస్ఎస్ ప్రణాళికాబద్ధంగా బీజేపీ విజయానికి పనిచేసింది. జమిలీకి సిద్ధమవుతున్న వేళ ఆర్ఎస్ఎస్ పాత్ర క్రియాశీలకంగా మారే అవకాశం కనిపిస్తోంది. దీంతో రామ్ మాధవ్ పార్టీలో పలు కీలక సందర్భాలలో ట్రబుల్ షూటర్గా వ్యవహరించారనే గుర్తింపు ఉంది. గతంలో తెలుగు రాష్ట్రాల నుంచి బంగారు లక్ష్మణ్, వెంకయ్య నాయుడు బీజేపీ జాతీయ అధ్యక్షులుగా పనిచేశారు. దీంతో చివరి నిమిషంలో మార్పులు జరిగితే మినహా రామ్ మాధవ్కు బీజేపీ పగ్గాలు అప్పగింతగా కనిపిస్తోంది. ఇక ఏపీలో కొత్త అధ్యక్షుడి నియామకం పైన తుది నిర్ణయం జరగలేదు. మరికొద్ది రోజులు పురంధేశ్వరి కొనసాగింపు అంశం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో బండి సంజయ్ను తప్పించి ఆ స్థానంలో కిషన్ రెడ్డికి బాధ్యతలు అప్పగించిన తరువాత చోటు చేసుకున్న పరిణామాలతో ఇప్పుడు మరింత అలర్ట్ అవుతోంది. అధ్యక్షుడితో పాటుగా పార్టీలో కీలక మార్పులకు సమాయత్తమైనట్లు ఢిల్లీ వర్గాల సమాచారం. దీంతో అందరినీ కలుపుకుని ముందుకెళ్లే నేతకు పార్టీ అధ్యక్ష బాధ్యతలు కేటాయించాలని డిసైడ్ అయింది. అధ్యక్షుడు ముదిరాజ్ వర్గానికి చెందిన ఎంపీ ఈటెల రాజేందర్ పేరు ఖరారైనట్లు ప్రచారం సాగుతోంది. అయితే ఈటెల పేరు ప్రకటన సమయంలో సీనియర్లు తుది ప్రయత్నాలు చేస్తున్నారు. అనూహ్యంగా మురళీధరరావు, డీకే అరుణ పేర్లు తెర మీదకొచ్చాయి.